2 ఊర్లు తీసిండు గజ్వెల్ల తీస్తే ప్రతి ఒక్కళ్ళకు 250 గజాల భూమి ఇచ్చిండు 100 గజాల ఇల్లు కట్టించిండు అక్కడ పోయి చూడండి గజ్వెల్ దిక్కు ఎట్లా చేసిండు అన్ని ఊర్లో తీసి డ్యామ్ చేసిండు కదా డ్యామ్ కట్టిండు కదా అన్ని ఊరోళ్ళు 12 ఊరోళ్ళు తీసిమని చేసిండు కదా ఎంత సిటీ ఎంత బాగుంది అక్కడ మాకు కూడా అట్లా చేయండి మేము ఇచ్చేస్తాం అవసరం లేదు మా భూమికి భూమి ఇవ్వండి ఇల్లుకు ఇల్లు ఇవ్వండి కానీ బర్బాద్ అవుతాడు వీడు కలకల ఈ పెండ్లాం పిల్లలకు ఇలా పూర మొత్తం ఇలా ప్రతి ఒక్క ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారో నాకు చెప్పరాదు వాళ్ళందరికీ ఇంత పేదవాళ్ళది ప్రతి ఒక్కల కలకల ముట్టి సడగా నష్టం అయిపోతాడు భవిష్యత్తు ఆడు ఎంత ఇప్పుడు ఈ మూసికి సంబంధించిన నీళ్లు ఇక్కడికి వస్తాయా మీకు అస్సలు రావు నా ఒక్క మాట మూసి నీళ్ళు ఈడ దాకా వస్తే ఈడ ఎందుకు సాగు మేము చేతుల్లో పెట్టి ఎందుకుంటాం చెప్పండి మీరు ఎప్పుడు వాన అనేది రాత్రికి రాదు ఏమంటారు दिन में नहीं आता रात में नहीं आता पानी हाँ हमारी जान हथेली में रख के हम सो जाते 100 आदमी मरे 100 आदमी बराबर है पूरा आके भरगा तो हम मर जाते ना हमारी जान हमको डर नहीं है हमारी जान हमको डर रहती ना हमें कहीं को यहाँ रहती पानी आए तो असल पानी आए तो डाउन है नहीं వచ్చిన అధికారులు అంటున్నారు ఇక్కడ నీళ్ళు వస్తాయని చెప్పేసి అంటున్నారు రావు నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు వస్తే మేమే చెప్తాం నీళ్ళు వస్తున్నాయి కదా మాకు అవసరం లేదని వెళ్ళిపోతాం ఒక్కసారి కూడా రాలేదు నీళ్ళు నీళ్ళు రాలేదు ఇక్కడ ఇప్పుడు ఇంతమంది చచ్చిపోవాలి కొన్ని కోట్ల మంది లాస్ అవుతున్నారు ఒకవేళ వాన వచ్చినా మునిగిపోయినా మా ఇళ్ళ మునిగిపోతాయి మేము ఇక్కడనే ఉంటాం ఉన్న సామాన్ ఖరాబ్ కదా ఇంత పెద్ద బిల్డింగ్లు గట్ల ఎందుకుంటాము సావు చేతిలో పెట్టి ఏడక్క ఎందుకుంటాము చెప్పండి ఇది అమ్మి అక్కడ వెళ్తాం కదా ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ప్రభుత్వం చెప్పాలంటే ఈ ప్రభుత్వం లంగ ప్రభుత్వం అవసరం లేదు ఈడు కేసీఆర్ అన్న రావాలి కేటీఆర్ అన్న రావాలి